నమస్తే క్రియేటర్స్. ఈ పర్టికులర్ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను. వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట. మీ యాటిట్యూడ్ని కొంచెం మార్చి కరెక్ట్ డైరెక్షన్లో పెట్టే వీడియో అనమాట. ఆ యాటిట్యూడ్తో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది చూస్తారనమాట. నేను ఒక క్వశ్చన్తో మొదలు పెడతాను. క్వశ్చన్ మీద దృష్టిలో పెట్టుకోండి. టోటల్ తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కలిపితే పాపులేషన్ ఎంతో మీరు గెస్ చేయండి. చాలామందికి ఆన్సర్ డైరెక్ట్గానే తెలుసు, కాకపోతే క్లోజ్ టు 10 కోట్లు అనమాట. అంటే 10 crores పాపులేషన్ అయితే మన ఆంధ్ర ప్లస్ తెలంగాణలో జనాలు ఉన్నారు. సో 10 crores పాపులేషన్ అంటే ఇంకా తెలుగు వాళ్ళు ఇంకా చాలా చాలా ప్లేసెస్లో ఉంటారు. ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు మన స్టేట్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళ పాపులేషన్ మనం కౌంట్ చేయము. సో ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుగు వస్తుంది, వాళ్ళని కూడా పక్కన పెడతాం. వాళ్ళందరినీ తీసేసినా సరే మనకి దాదాపుగా 10 కోట్ల మంది అయితే తెలుగు వాళ్ళు ఉన్నారు అని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇది ఎందుకు చెప్పాననే విషయం నేను మీతో క్లియర్గా చెప్తాను. సో ఈ మెయిన్ పాయింట్ నేను ఏం మాట్లాడదాం అనుకున్నానంటే, ఒక పర్టికులర్ టెక్ ఛానల్లో, నేను ఏ టెక్ ఛానల్కి ఎగ్నెస్ట్ కాదు, అందరు టెక్ ఛానల్స్ గ్రో అవ్వాలి, అందరూ మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్తో క్రియేటర్స్ అందరూ బాగా గ్రో అవ్వాలనేది నా పాయింట్ అనమాట. ఫస్ట్ నుంచి మీ వీడియోలో నా వీడియోలన్నీ మీరు చూస్తే మీకు క్లియర్గా అదే పాయింట్ అర్థమవుతుంది. ఎవరికి ఎగ్నెస్ట్ కాదు, కాకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే దానివల్ల జనాలు మన క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో భయపడిపోతున్నారు, ఛానల్స్ ఆపేస్తున్నారు. సక్సెస్ అయ్యి ఛానల్స్ కూడా భయంతో వదిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఈ ఛానల్ సక్సెస్ అవ్వదులే అని చెప్పి వదిలేసిన వాళ్ళు ఒక 6 months తర్వాత చూసుకుంటూ వాళ్ళ పర్టికులర్ ఛానల్లో వీడియోస్ వైరల్ అయ్యి ఉంటాయి అనమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేద్దాం, ఓకే అలాంటి వీడియోస్ పెడదాం అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ 6 months గ్యాప్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలా క్రియేటర్స్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భయం. ఈ భయం ఎవరు సృష్టిస్తున్నారంటే రకరకాల భయాలు వాళ్ళతో ఆల్రెడీ ఉంటాయి. నా మెయిన్ పాయింట్ ఏంటంటే భయం ఉన్న వాళ్ళే టెక్ ఛానల్స్ ఫాలో అవుతారు. భయం లేకుండా డైరెక్ట్గా ఏ వీడియో అయితే నా వీడియో వెళ్తుంది లేదంటే ధైర్యం వెళ్ళే వాళ్ళు టెక్ ఛానల్స్ ఎవరిని ఫాలో అవ్వరు అనమాట. కొద్దిగా భయం ఉన్న వాళ్ళు టెక్ ఛానల్స్ ఫాలో అవుతారు. సో లేదా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి తెలియదు అన్న వాళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. వాళ్ళలో ఈ టెక్ ఛానల్స్ భయాన్ని సృష్టిస్తున్నాయి అనమాట. అది ఎలాగో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒక పర్టికులర్ వీడియోలో ఏం చెప్పారంటే, అందంగా ఉంటేనే మంచి వ్యూస్ వస్తాయి, అందంగా లేవు కాబట్టి మీకు వ్యూస్ రావట్లేదు అని పాయింట్ క్లియర్గా ఇలా డైరెక్ట్గానే చెప్పారనమాట. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నా సబ్స్క్రైబర్స్లోనే ఒకళ్ళు పెద్ద ఆవిడ అనమాట, ఒక మదర్ ఏజ్ ఉంటుంది. ఆవిడ ఒక వీడియో చేశారు, ఏమని నేను అందంగా లేను కాబట్టి నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పి ఆవిడ ఒక వీడియో చేశారు అనమాట. క్లియర్గా ఇన్ఫ్లుయెన్స్ మనకు తెలుస్తుంది. అందరూ టెక్ ఛానల్స్ ఫాలో అవడంలో తప్పలేదు, కాకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నా పాయింట్ అనమాట. సో దీనికి నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, సక్సెస్ అయిన ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ చూస్తే మీ యాటిట్యూడ్ మారుతుంది అనమాట. కరెక్ట్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళడం వల్ల మీరు సక్సెస్ అనేది చూస్తారు. సో ఆ టెక్ ఛానల్లో నేను చెప్పాను కదా అందం గురించి మాట్లాడారని చెప్పి. సో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే ఆ టెక్ ఛానల్ గురించి అందం గురించి మాట్లాడారో వాళ్ళే ఫస్ట్ అందంగా వెళ్ళారు, ఫస్ట్ పాయింట్. మరి వాళ్ళకి ఎట్లా వ్యూస్ వస్తున్నాయి? ఎందుకంటే కంటెంట్ ఉంది కాబట్టి వ్యూస్ వస్తున్నాయి అనమాట. మీకు అందంతో వ్యూస్ వస్తున్నాయి, కొంతమంది అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే వస్తున్నాయి, కొంతమంది అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే రావట్లేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. మీ అందం గురించి పాయింట్ కాదు అక్కడ, మీ కంటెంట్ గురించి పాయింట్. సో ఫస్ట్ మనకి ఇందాక మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా, తెలంగాణ ప్లస్ ఆంధ్ర పాపులేషన్ ఎంతమంది ఉంటుంది అని. 10 కోట్ల మంది. మొత్తం 10 కోట్ల మందిలో అందరూ అబ్బాయిలు ఉంటారు. సో ప్రతి 1000 మందికి 950 మంది ఆడవాళ్ళు ఉంటారు అనమాట. ఒక 1000 మంది అబ్బాయిలు ఉంటే రేషియో చెప్తుంది, రేషియో 1000 ఉంటే యావరేజ్గా రేషియో 950 ఉంటుంది అనమాట ఫీమేల్స్. సో ఫీమేల్స్ అందంగా ఉన్న వాళ్ళ వీడియోసే చూస్తారా? కాదు, అది పాయింట్ కాదనమాట. పాయింట్ ఏంటి అంటే, అందంగా ఉన్న వాళ్ళు వీడియోస్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కంటెంట్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ 10 కోట్ల మందిలో మీరు ఎంతలో యావరేజ్ చేసుకున్నా ప్యూర్ అందంగా ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు ఒక 5 కోట్ల మంది ఉన్నారు, ప్యూర్ కంటెంట్ చూసేవాళ్ళు ఇంకా 5 కోట్ల మంది ఉంటారు అనమాట. సో అందంగా ఉండే వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళకి 5 కోట్ల వ్యూస్ వస్తున్నాయి. మరి కంటెంట్ మాత్రమే చూసే వాళ్ళ నుంచి మీకు వ్యూస్ ఎందుకు రావట్లేదు? ఇది రావాలి కదా, మీ కంటెంట్ ఉంటే ఈ కంటెంట్ నుంచి మీకు వ్యూస్ రావాలి. అందరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుందని పోర్ట్రే చేయడం అనేది తప్పు అనమాట. మనం ఎలా ఆలోచిస్తామో మిగతా వాళ్ళు కూడా అందరూ అలా ఆలోచిస్తారని అనుకోవడం తప్పు. సో పాయింట్ ఏంటి అంటే, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ మైండ్ సెట్లోనే నాకు యూట్యూబ్ తొక్కేస్తుందేమో, యూట్యూబ్కి నేను నచ్చట్లేదేమో, యూట్యూబ్కి మన ఫేస్ ఎలా ఉంటుంది ఏంటనే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్కి అవసరం లేదనమాట. యాజ్ లాంగ్ యాజ్ మనం మంచి ఇన్ఫర్మేషన్ పెట్టినంత వరకు, దాంట్లో కీవర్డ్స్ ఉన్నంత వరకు, జనాలు ఆ వీడియోని చూస్తున్నంత వరకు ఖచ్చితంగా యూట్యూబ్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం మంచి కంటెంట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయాలి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెంచుకోవాలి. అవన్నీ డీటెయిల్స్ అని నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మీరు మంచి కంటెంట్ ఇవ్వండి, జనాలు ఆడియన్స్ చూసేలా ఉండాలి. కంటెంట్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. 5 కోట్ల వ్యూస్ మీరు తెచ్చుకోవాలంటే కంటెంట్ చేయాలి. లేదు ఈ అందంగా ఉండేవాళ్ళు వీడియోస్ చూస్తారేమో అని చెప్పి దాంట్లో మీరు పడిపోయారనుకోండి, సో మీరు కంటెంట్ చేయరు, మీరు అందంగా కూడా లేరు. సో లాజిక్ లేదనమాట దాంట్లో. మీరు కంటెంట్ అయినా ఖచ్చితంగా చేయగలిగితే పక్కన వాళ్ళని వదిలేండి. ఆ మైండ్ సెట్తో చూసే వాళ్ళని, అందాన్ని ఆస్వాదించే వాళ్ళ వ్యూసే మీకు రావాలని రూల్ లేదు కదా. కంటెంట్ని ఆస్వాదించేవాళ్ళు, కంటెంట్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ వ్యూస్ మీకు రావాలన్నమాట.
సో వాళ్ళ పర్టికులర్ మైండ్ సెట్ని వదిలేయాలన్నమాట, వాళ్ళకే వ్యూస్ వస్తాయి అనేది తప్పు ఫిలాసఫీ. సో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అనుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లేడీ గాగా అని ఒక పాప్ సింగర్ ఉండేవారు అనమాట. పాప్ సింగర్ ఉన్నారు. సో ఆ పాప్ సింగర్ పాడిన సాంగ్ ఏంటంటే బ్లడీ మేరీ అనమాట. ఈ బ్లడీ మేరీ సాంగ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. యూట్యూబ్లో ఈ సాంగ్ అనేది 12 సంవత్సరాల క్రితం అప్లోడ్ అయ్యింది అనమాట. 12 సంవత్సరాలు అంటే ఇందులో మనలో చాలామంది చిన్న పిల్లలు అయి ఉండొచ్చు. 12 సంవత్సరాలు లేదా కొంతమంది చదువుకుని ఉండొచ్చు, కొంతమంది మేబీ ఆల్రెడీ పెద్దవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. 12 సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక దశాబ్దం వెనకాల వీడియో అనమాట అది. సో అది రీసెంట్గా వైరల్ అయ్యింది. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ పర్టికులర్ వీడియోకి చాలామంది డ్యాన్స్ చేశారనమాట. వెన్స్డే ఆడమ్స్ అని ఒక సిరీస్ వచ్చింది. ఆ సిరీస్లో ఆర్టీ కానీ మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆమె ఒక పార్టీలో ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది ఆ పర్టికులర్ షార్ట్ని వైరల్ చేశారు. టిక్టాక్లో కానీ మన యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ విచ్చలవిడిగా వైరల్ అయిందనమాట. సో ఈ మనీ అంతా ఆ పర్టికులర్ సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి కదా, ఎవరైతే డ్యాన్స్ చేశారో దాని నుంచి చాలా వరకు మనీ వాళ్ళకి వెళ్తుంది అనమాట. క్రియేటర్స్కి కొంత మనీ వస్తుంది, ఆ సాంగ్ ఎవరైతే కంపోజ్ చేశారో వాళ్ళకి కూడా చాలా మనీ వెళ్తుంది. సో వాళ్ళు అప్పుడు సాంగ్ అప్లోడ్ చేసినప్పుడు వచ్చిన మనీ కన్నా ఇప్పుడు వాళ్ళకి వైరల్ అవడం వల్ల వచ్చిన మనీ చాలా ఎక్కువ అనమాట. సో వాళ్ళు ఊహించుంటారు మీకు ఫ్యూచర్లో ఇట్లా జరుగుతుంది, వైరల్ అయిపోతుంది, లేకపోతే షార్ట్స్ వస్తాయి, టిక్టాక్ వస్తుంది అని వాళ్ళు ఊహించి ఉంటారు. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం వాళ్ళు కూడా ఊహించలేదు. సో చాలామంది జనాలు ఇప్పుడు టిక్టాక్లోని షార్ట్స్లోని ఆ వీడియో చూసి ఫుల్ సాంగ్ ఏంటి అని చెప్పి వెనక్కి వెళ్ళి చూస్తున్నారు అనమాట. ఇది ఫారెన్లో మీకు ఎగ్జాంపుల్. మన తెలుగులోనే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో కొంతమందికి ఆల్రెడీ తెలుసు, కొంతమంది తెలియబడి ఉండొచ్చు. సో పుష్ప ఫాదర్ ఎవరు అని చెప్పి ఒక వీడియో వస్తుందన్నమాట. పుష్ప ఫాదర్ అని చెప్పి ఒక శ్రీహరి గారు ఒక సినిమాలో క్యారెక్టర్ ఎట్లా చేయి బైక్ పెట్టుకుని ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ చూపించి పుష్ప ఫాదర్ ఫైనలీ ఫౌండ్ అని చెప్పి వాళ్ళిద్దరు వీడియోస్ అది యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ చాలా బాగా వైరల్ అవుతుంది అనమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ ఎవరికి వచ్చింది, ఆ పర్టికులర్ శ్రీహరి గారు ఏ సినిమాలో అయితే ఆ పర్టికులర్ క్యారెక్టర్ చేశారో ఇలా చేయి బైక్ ఎత్తున్న క్యారెక్టర్, ఆ సినిమా పేరు పృథ్వీ నారాయణ అనమాట. ఆ సినిమా వచ్చి దాదాపుగా 22 ఇయర్స్ అండి, 12 సంవత్సరాలు కూడా కాదు, 22 ఇయర్స్ ముందు వాళ్ళు ఊహించి ఫ్యూచర్లో మాకు సక్సెస్ వస్తుందేమో అని చెప్పి ఊహించి వాళ్ళు ఏం పెట్టి ఉంటారు కదా. సో అండ్ శ్రీహరి గారు పుష్ప అంత గ్లామరస్ కూడా కాదు. సో ఎక్కడో చోట కనెక్షన్ ఉంటుంది అనమాట. ఎవరు గ్లామరస్ అయితేనే వాళ్ళు సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. సో ఎప్పుడైనా సరే మనం ఒక మంచి కంటెంట్ ఇస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనమాట. మీరు అలాగే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెయిట్ చేయండి అని నేనైతే చెప్పట్లేదు. మీరు కంటెంట్ ఇవ్వండి, ఖచ్చితంగా కంటెంట్ని యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో మీరు అందంగా ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెట్టండి. ఎవరైతే పర్టికులర్ వీడియో గురించి డిస్కషన్ చేస్తున్నారో వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కదా, అది సింపుల్ లాజిక్ కదా, అర్థమైపోతుంది మనకి. ఆ వీడియో కింద ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో అందానికి కంటెంట్కి సంబంధం లేదు, రెండు ఒకటి కాదు. సో నార్మల్గా మీ దగ్గర కంటెంట్ ఉండి మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ వీడియోస్ ఖచ్చితంగా వైరల్ అవుతాయి అనమాట. సో కొన్ని టిప్స్ చెప్తాను, టిప్స్ ఫాలో అని మీకు హెల్ప్ అవుతుంది అనమాట. టిప్స్ ఏంటంటే మీ పర్టికులర్ వీడియో అనేది ఒక స్టోరీలా ఉండాలి. యూట్యూబ్లో జనాలు ఎందుకు వస్తారు, వాళ్ళు ఏదో ఒక వీడియో చూసి సాటిస్ఫాక్షన్ పొందడానికి అయితే వస్తారనమాట. మీరు నార్మల్గా ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, ఇది జరిగింది. దానివల్ల జనాలకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏమి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో మీరు దాన్ని ఒక స్టోరీలాగా వెళ్ళాలన్నమాట. దాని స్టోరీలాగా వెళ్ళి దాన్ని కొంచెం మసాలా యాడ్ చేసి కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో మంచి వీడియో చూసాము అన్న సాటిస్ఫాక్షన్ జనాలకి ఇవ్వగలిగితే, మీది ఏ కంటెంట్ అయినా పర్లేదు, వ్లాగ్స్ అయినా పర్లేదు, ట్రావెల్ అయినా పర్లేదు, లేకపోతే టెక్ ఛానల్ అయినా పర్లేదు, ఏదైనా సరే ఒక మంచి స్టోరీ లైన్ క్రియేట్ చేసి జనాలకి ఏమి ఇస్తున్నామో అని తెలియాలన్నమాట. సో దీంట్లో ఒక 3E ఫార్ములా అనేది ఒకటి ఉంది, అది నేను చెప్తాను. ఈ 3Eస్లో ఏదో ఒక ఈ మీరు సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది ఖచ్చితంగా అడ్వాంటేజెస్ అనమాట. చాలా హెల్ప్ అవుతుంది 3E ఫార్ములా. నేనైతే ఈ 3Eస్లో మంచిగా చేసిన వాళ్ళు, కంటెంట్ మంచిగా ఇచ్చిన వాళ్ళు, ఈ 3Eస్లో సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళిన వాళ్ళు చాలా హిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ అంటే మీరు ఏదో ఒక టాపిక్ ఎంచుకోండి. ఇప్పుడు నేను యూట్యూబ్ టెక్ చెప్తున్నాను, ఇది ప్రాపర్ టెక్ కాదు, నేను ఫోన్స్ అవన్నీ రివ్యూ చేయట్లా, ఇది ఓన్లీ యూట్యూబ్ ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ కాబట్టి అది ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కొంతమంది. సో ఆ కొంతమంది వీడియోస్ చూస్తారు. సో నేను ఒక పర్పస్ సెల్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకి అమ్ముతున్నాను, వాళ్ళు నాకు రిటర్న్లో వ్యూస్ ఇస్తున్నారు, సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. సో ఇలా మీరు ఆలోచించాలి, అది ఎడ్యుకేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. సెకండ్ ఈ ఎంటర్టైన్మెంట్లో మీరేం చేస్తారు, మీ దగ్గర ఉన్న స్కిల్స్ వాడి లేకపోతే మీ దగ్గర ఉన్న టాలెంట్ వాడి మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అది కామెడీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫన్నీ డ్యాన్స్ అవ్వచ్చు, ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఇస్తారనమాట. లేదా సాంగ్స్ అవ్వచ్చు, సాంగ్స్కి పెర్ఫార్మెన్సెస్ చేస్తారు కదా, అది కూడా ఎంటర్టైన్మెంట్ అనమాట. అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. థర్డ్ థింగ్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, కొంతమంది అబ్జర్వ్ చేశారు లేదు తెలియదు కానీ ఎమోషన్ అనమాట. ఎమోషన్ ఏంటంటే మీరు నార్త్లో చాలా ఛానల్స్లో ఏంటంటే బార్డర్లో ఆర్మీ డ్రెస్సులు వేసుకొని ఏదో చిన్న సిరీస్లో చేస్తూ ఉంటారు అనమాట, స్కిట్లా చేస్తూ ఉంటారు.
రోడ్డు మీద ఎవరో ఫ్లాగ్ పడేస్తే వెళ్ళి సేవ్ చేయడం, ఇట్లాంటి షార్ట్స్ సూపర్గా వైరల్ అయినవి ఉంటాయన్నమాట. నేను మిమ్మల్ని అదే చేయమని చెప్పట్లేదు, మీకు వీలుంటే అది చేయండి అలాంటిది. సో అలాంటి ఎమోషన్ కానీ, లేకపోతే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా మీరు సిరీస్లు చూడండి, మొత్తం ఫ్యామిలీలో కొంతమంది ఉంటారు, ఏదో ఒక ఎమోషన్ జరుగుతుంటుంది, ఒకరినొకరు తిట్టుకొని ఉంటారు, వాటికి జనాలు బాగా కనెక్ట్ అవుతారనమాట. సో అలాంటి సిరీస్లు మీకు ఆల్రెడీ చాలా తెలుసు. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్రెష్ బేబీ ఛానల్ స్టార్టింగ్లో ఎమోషన్తోనే స్టార్ట్ అయిందనమాట. ఆయన లవ్ ఫెయిలియర్ గురించి వాటి గురించి ఏడ్చుకుంటూ వీడియోస్ పెట్టేవాడు. సో దాని తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఫ్యామిలీ కంటెంట్ తీసుకొని సిరీస్లో చేయడం అయితే మొదలుపెట్టారనమాట. సో దీంట్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎమోషన్ మీరు పండించగలిగితే, జనానికి ఏదో ఒక ఎమోషనల్గా ఒక కంటెంట్ ఇవ్వగలిగితే, వాళ్ళు మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలిగితే ఖచ్చితంగా అది కూడా మీకు సక్సెస్ అయ్యే కేటగిరీ అనమాట. ఈ 3 E's మీరు చేయొచ్చు. సో వేరే వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పి మనం అందంగా లేము, లేకపోతే మన వీడియోస్ యూట్యూబ్కి నచ్చట్లేదు అలా పట్టించుకోకండి. మీ దగ్గర ఏ కంటెంట్ ఉన్నా సరే, ఒక కంటెంట్ ఉండాలి, మీరు ఏదో ఒకటి జనాలకి అమ్మాలి. ఇన్ రిటర్న్ మీరు వ్యూస్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ పొందాలి. మీరు కంటెంట్ ఇస్తున్నారు, రిటర్న్లో మీకు వ్యూస్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ రావాలి. అలా ఒక బిజినెస్ మోడల్లాగా ఆలోచించండి, ఖచ్చితంగా మీరు గ్రో అవుతారు. సో ఈ అందాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఓన్లీ థింగ్ ఏంటంటే క్లారిటీ ఇంపార్టెంట్. మీరు నల్లగా ఉన్నారో తెల్లగా ఉన్నారో అనేది కాదు ఇంపార్టెంట్, లేకపోతే మొహం ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదనమాట. డిఫరెంట్గా ఉండడం మంచి పద్ధతి. డిఫరెంట్గా ఉన్న వీడియోసే వైరల్ అవుతాయి యూట్యూబ్లో. సో డిఫరెంట్గా ఉండడం అనేది మీకు అడ్వాంటేజ్ క్లియర్గా చెప్పాలంటే. సో చాలామంది నార్మల్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నాను, ఇంకొకరు నార్మల్గా ఉన్నారు, నాలాగే మాట్లాడే ఇంకో పర్సన్ గురించి నేను ఎందుకు వీడియోలు చూడాలనుకుంటాను, ఏదైనా డిఫరెంట్గా ఉంటేనే చూడాలనుకుంటాను. సో డిఫరెంట్గా ఉంటే మీకు అడ్వాంటేజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అందం మ్యాటర్ కాదు, డిఫరెంట్గా ఉండడం మ్యాటర్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అలా అన్నాను కదా అని మీరు ర్యాండమ్గా వీడియోలు తీయకండి, క్లారిటీ ఉండాలన్నమాట. మీరు ఎలా ఉన్నా సరే మీరు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నా లైటింగ్ పడుతుంది కదా, నేను లైటింగ్ ఎట్లుందో చూసుకొని ఆ డైరెక్షన్లో కూర్చున్నాను అనమాట. అలాగే నేను వేరే డైరెక్షన్లో కూర్చున్నాను అనుకోండి, లైటింగ్ సరిగా రాదు. సో వీడియోస్లో క్లారిటీ ఉండాలి. మీ అందంగా ఉన్నారో లేదా అనేది కాదు, మీరు బ్లాక్గా ఉన్నా సరే లైటింగ్ మీ మీద పడాలి, మీరు వైట్గా ఉన్నా సరే మీ మీద లైటింగ్ అనేది మంచిగా పడాలన్నమాట. సో క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఉంటే మీ వీడియోస్ ఖచ్చితంగా గ్రో అవుతాయి, సక్సెస్ అనేది చూస్తారనమాట. అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టించుకోకండి. సో ఎవరో ఒక్కళ్ళకైనా, ఇక్కడ వరకు చూసిన ఒక్కళ్ళకైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని నాకు తెలుసు. మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యింది, మీకు ఈ మంత్ర అర్థమైంది, సక్సెస్ మంత్ర అర్థమైంది అని అనుకుంటే కామెంట్ చేయండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టించుకోకండి, స్ట్రాంగ్గా ముందుకెళ్ళండి. ఒకటే లాజిక్ అనమాట. ఆ లాజిక్ ఏంటి అంటే, సో వ్యూస్ రావట్లేదు అనుకునేదానికన్నా కూడా రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయాలి, ఆ థాట్ ప్రాసెస్లోకి ఎక్కువ వెళ్ళండి. రావట్లేదు ఏం చేయాలి కాదు, రావాలంటే ఏం చేయాలి, ఆ థాట్ ప్రాసెస్లో వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. చాలామంది స్టార్టింగ్లో అసలు ఏ సక్సెస్ లేకుండా కొన్ని ఇయర్స్ రన్ చేసిన వాళ్ళు సడన్గా స్పైక్ అయ్యి టాప్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. పోల్ చక్క నవీన్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. సడన్గా ఏదో ఒక రోజు మీకు ఒక రియలైజేషన్ వస్తుంది అనమాట. ఓకే, నేను ఇంత ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఈ కంటెంట్లో నాకు మంచి ఫ్యూచర్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఏదో ఒక రోజు. సో ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఉండండి, ఆపేయకండి మధ్యలో. చాలామంది ఏంటంటే మధ్యలో ఆపేసిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా నాకు చాలా తెలుసు అనమాట. ఆపేశారు, తర్వాత ఒక 6 months నాకు యూట్యూబ్ పని చేయదు, నేను యూట్యూబ్కి సెట్ అవ్వనని చెప్పి ఆపేసిన వాళ్ళు ఒక 6 months తర్వాత ర్యాండమ్గా వాళ్ళ ఛానల్ చూసుకుంటే ఏదో ఒక వీడియో లక్షల్లో ఉన్న మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోయి ఉంటాయన్నమాట. సో వాళ్ళు వచ్చి మళ్ళీ ఓకే ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయి కదా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ 6 months గ్యాప్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ అది లేట్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసినా మళ్ళీ వ్యూస్ రావు అనమాట. సో సక్సెస్ని మీరు తెచ్చుకోవడం అనేది ఒక పద్ధతి, సక్సెస్ని మీరు రియలైజ్ అవ్వలేకపోవడం అనేది బ్యాడ్ అనమాట. రియలైజ్ అవ్వాలి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని నమ్మి ముందుకెళ్తూ ఉండాలి. సో నా మెయిన్ పాయింట్స్ మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రోత్.